శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం కంసుడు మంత్రులందరినీ పిలిచి ఒక చిన్న సభలాగా ఏర్పాటు చేశాడు అనేంతవరకు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ కంసుడు పూతన, తృణావర్తుడు, ధేనుకాసురుడు, గార్ధబాసురుడు వంటి దుర్మార్గ ప్రవృత్తి గల వాళ్ళను కూడా పిలిచాడు. రాజు దుర్మార్గుడై దౌర్భాగ్యుడై చేయరాని పనులన్నింటినీ చేస్తున్నట్లయితే ప్రజలకు ఆ రాజు అంటే భయం ఉండదు, ఎవ్వరూ భయపడరు. రాజు రాక్షసుడిగా ఉన్నాడు. రాజు యందు రాక్షసత్వం ఉన్నప్పుడు పక్కన సత్పురుషులు చేరరు. పెద్ద పులుల వంటి మంత్రులు చేరతారు. వారి వద్దకు తోడేళ్ల లాంటి సేవకులు చేరతారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారో ప్రజలందరూ అలానే ఉన్నారు కంసుడి రాజ్యంలో. అప్పుడు ఆ రాజ్యము కంసుడు పరిపాలించే మధురై కూర్చుంది. అంటే మధురముగా తిప్పుతూ ఇంద్రియముల సుఖములను మాత్రమే అది కోరుకుంటూ ఉంటుంది. అంతేగాని మధురై అంటే మంచి తీయగా ఉండే మంచి ఫలితాన్ని ఇచ్చేది కాదు అని ఇక్కడ అర్థం. కంసుడు వారందరినీ కూర్చోబెట్టి విషయాన్ని చెప్పాడు. మీరందరూ చూశారు, నిన్న నేను ఆ బిడ్డను చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారిపోయి పైకి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళిపోయి నీవు తొందరగా మరణించబోతున్నావు, నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టి వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పింది. నాకు కొంచెం భయంగా ఉంది అన్నాడు. అసలు చిత్రం ఏమిటంటే మనం అనవసరమైన దానిని గురించే భయం పెట్టుకుంటాం. మనలో చాలామంది చచ్చిపోయాక ఏంటోనండి, రేపొద్దున ఎలా ఉంటుందోనండి అంటూ ఉంటారు. తద్వా విధానంద మహారాజు గారు ఒక అద్భుతమైన వాక్యం చేశారు. వ్యక్తి మరణం పొందగానే వాని బాధ్యత అయిపోయినట్లే. తరువాత ఆ శరీరమునకు ఏది జరిగినా దానికి బాధ ఉండదు. జీవుడు శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా ఆ శరీరానికి సంబంధించిన బాధ్యత ఏదీ జీవునికి లేదు. తాను చేసేదేమీ లేదు. జీవక్రియలన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోయింది. తన శరీరానికి కూడా తాను తీయక్కర్లేదు. శవానికి సంబంధించిన ఉత్తరక్రియల బాధ్యత ఇంకొకరిది. దానిని గురించి మనకి వేదన అనవసరం అని చెప్పారు ఆయన. చూడండి, చాలామంది బతికి బాగుంటే నీ రుణం తీర్చుకుంటాను, వచ్చే జన్మలో నీ రుణం తీర్చుకుంటాను, ఏమో పోయి చచ్చిపోయాక ఎక్కడ పుడతానో మళ్ళీ అంటూ ఉంటారు. అసలు నిజానికి ఈ జీవితంలో మనం ఒక మనుష్యుడిగా పుట్టిన తర్వాత అనేక రకాలైన బాధలను, అనేక రకాలైన బంధాలను, అనేక రకాలైన పాపాలను, పుణ్యాలను చేసుకుంటూనే ఉన్నాము. వీటి వల్ల మనం ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. మళ్ళీ జన్మ కావాలి అని కోరుకోవడం ఏంటండి? అసలు నాకు తెలియకడుగుతాను. అయిపోయింది, ఈ జన్మకి చేయవలసిన పుణ్యాలన్నీ చేసేసుకుందాం. ఇక ముందు నుంచైనా జాగ్రత్తగా ఉంటూ భగవత్ కార్యాలు చేసుకుంటూ పుణ్యాలు సంపాదించుకుంటూ పాపం చెయ్యకుండా ఉండడమే పుణ్యం అండి. పుణ్యాలంటే ఏదో తీసుకొచ్చి ఉన్నదంతా ఊడ్చేసి అందరికీ దానాలు చేసేసి నిత్యము భగవంతుడి పూజ చేసేయడం కాదు. ధార్మికంగా ఉండడమే పుణ్యం. మనం ఎంత ధార్మికంగా ఉండి మన పిల్లలకి మన మనవలకి వాళ్ళందరికీ కూడా మనం ధార్మికమైన బుద్ధిని నేర్పుతూ ఉంటే అదే పుణ్యం, అదే మోక్షాన్ని ఇమ్మని చెప్పి ఆ భగవంతుని సర్వదా వేడుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇక మళ్ళీ జన్మ, వచ్చే జన్మలో రుణాలు తీర్చుకోవడాలు, మళ్ళీ జన్మలు ఎత్తడాలు అలాంటివి అనవసరం. ఈ జన్మలో అనుభవించిన దుఃఖాలు చాలు అని అనుకున్నాం అనుకోండి, ఇక మనకి భగవంతుడు ఎప్పుడూ కూడా మన వెంపే ఉంటాడు. ధార్మికంగా ఉన్నంతసేపు మన వెంపే ఉంటాడు కాబట్టి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పుడు కంసుని భయం అంతా తనకు మరణం రాకూడదని, కానీ ఎంత భయపడినా మరణం వచ్చి తీరుతుంది. మనం ఈ విషయాన్ని అంగీకరించగలిగితే సంతోషం. ఉద్యోగంలో సర్వీసులో ప్రవేశించినప్పుడు మనకు 60 ఏళ్ళు వస్తే మనం పదవీ విరమణ చేయవలసి ఉంటుందని మనకు తెలుసు. మనం మొదటి తరగతి టిక్కెట్ కొనుక్కుని రైల్లో ప్రయాణం చేసినప్పుడు మనం దిగవలసిన ఊరు వచ్చినప్పుడు అక్కడ దిగిపోవలసి ఉంటుందని మనకి తెలుసు. కొడుకు ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండి వాడు మనల్ని ఎంత పువ్వుల్లో పెట్టి చూసినా మనం కూడా మర్చిపోయిన మనకు ఇష్టమైన పదార్థాలను పట్టుకువచ్చి పెడితే వాటిని తినినప్పుడు కూడా 4 రోజుల తర్వాత మనం అక్కడి నుంచి వెళ్ళిపోతామని మనకు తెలుసు. వీటన్నిటినీ అంగీకరిస్తాం, కానీ ఏదో ఒక రోజున వీటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని పరమసత్యాన్ని మాత్రం మనం అంగీకరించలేకపోతున్నాం. ఇక్కడ అజ్ఞానం వస్తుంది. కాబట్టి అజ్ఞానం అంతా వ్యక్తులు యథార్థమును అంగీకరించకపోవడంలోనే ఉంటుంది. అది కంసుని అందే ఉన్నదని మనం అనుకుంటే పొరపాటు. ఇప్పుడు కంసుని చుట్టూ అజ్ఞానులైన వారు ఉన్నారు. వారు సంస్కారం వైపు నడపరు. ఋషులు మాత్రమే సంస్కారం వైపు నడుపుతారు. గురువు మాత్రమే సంస్కారం వైపు నడుపుతాడు. అప్పుడు కంసుని చుట్టూ ఉన్నవాళ్ళు అన్నారు, రాజా, ఈ మాత్రం దానికే భయపడిపోతావేంటి? మీ ధాటికి ఆగలేక దేవతలందరూ బ్రహ్మ దగ్గరో విష్ణువు దగ్గరో దాక్కుని ఉన్నారు. మీ శక్తి మామూలుది కాదు. మీరు మాకు ఒక ఉత్తర్వు ఇచ్చారంటే మేము పట్టణములు, పల్లెలు, జనపదలు, మందలు వీటన్నిటినీ తిరిగి కొత్తగా పుట్టిన పిల్లల దగ్గర నుంచి పళ్ళు వస్తున్న పిల్లల వరకు అందరినీ చంపేస్తాం అన్నారు.
ఇప్పుడు కంసుని భయం ఎక్కడి వరకు వెళ్ళిందో చూడండి. మొట్టమొదట దేవకీదేవి 8వ కొడుకుని చంపుతానన్నాడు. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని మొదటి కొడుకు నుండి చంపేస్తానన్నాడు. ఆ తర్వాత ఊళ్ళో వారందరినీ చంపేస్తాననే స్థితికి వెళ్ళింది. ఇవన్నీ ఎందుకు తనొక్కడు బ్రతికిపోవడానికి మాత్రమే అని తెలుసుకోవట్లేదు. ఇన్ని చేసినా కంసుడు బతకలేదు నిజానికి. కానీ మరణం అంటే ఎంత భయమో చూడండి. ఇదే వేదాంతం చెప్పడం అంటే. యథార్థానికి రాక్షసులు చెప్పిన వేదాంతం మిగిలిన వాళ్ళు ఎవ్వరూ చెప్పలేరు. వాళ్ళు వేదాంతాన్ని అంత బాగా చెప్తారు, కానీ వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళకి ప్రయోజనం కలగాలో అప్పుడప్పుడు మాత్రమే ఆ వేదాంతాన్ని చెప్తారు. కానీ వాళ్ళు దానిని ఆచరణలో పెట్టరు. ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, రాజా, నీవు 3 ఉపేక్షించకూడదు. శరీరంలో రోగం మొదలైంది అని తెలియగానే అది బాగా ఎదగని చూద్దాం అనకూడదు. రోగం పుట్టగానే వైద్యుని దగ్గరికి వెళ్ళి దానిని నివృత్తి చేసుకోవాలి, ఇంకా పెరగకుండా చేసుకోవాలి. రెండవది, శత్రువును పెరగనివ్వకూడదు. శత్రువు అని తెలిస్తే చంపేయాలి. మూడవది, ఇంద్రియముల సుఖములను శరీరమును సుఖములకు ఇంద్రియాల సుఖానికి శరీరాన్ని అలవాటు పడనివ్వకూడదు. సుఖములను అడుగుతున్న ఇంద్రియములను నిగ్రహించగలగాలి అని చెప్పాడు. ఇది రాక్షసులకు చెప్పడానికి పనికి వచ్చే వేదాంతం, ఆచరణలో పెట్టడానికి కాదు. అందుకే పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరః అని. ఇది రాక్షసులు చెప్పారని మనం తీసేయకూడదండి. నిజంగా కూడా మన జీవితంలో ఈ 3 కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రోగం పుట్టగానే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అనేది నిజం. ఎందుకంటే దాన్ని పెరగనిచ్చుకున్నామంటే దానికి నివృత్తి చేయడానికి మందులు కూడా ఉండవు. ఇంకా తర్వాత శరీరాన్ని విడిచిపెట్టేయడమే, లేకపోతే ఏ భాగంలో రోగం అధికంగా వచ్చిందో ఆ భాగాన్ని తీసేయడం వరకు జరుగుతూ ఉంటాయి. ఇక శత్రువులను పెరగనివ్వకూడదు అంటే ఇక్కడ శత్రువు అని తెలిస్తే చంపేయాలి అన్నారు. శత్రువు అని తెలిసినప్పుడు మనం మాట్లాడకుండా వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. మూడవది, ఇంద్రియాల సుఖములకు శరీరాన్ని అలవాటు పడనివ్వకూడదు. నిజమే ఇది. ఇంద్రియ సుఖాలకి శరీరాన్ని అలవాటు పడనిచ్చామనుకోండి, రోజు ఆ సుఖం కావాలి అని కోరుకుంటూ ఉంటుంది. మనం చూడండి, ఇప్పుడు ఎండాకాలం ఏసీ వేసి కూర్చున్నాం అనుకోండి, రేపు పొద్దున మళ్ళీ తెల్లారేసరికి ఏసీ కావాలనే కోరుకుంటుంది శరీరం. ఉత్తి ఫ్యాన్ గాలికి అలవాటు పడదు. ఇది చిన్న ఉదాహరణ. కాబట్టి ఈ 3 కూడా రాక్షసులు చెప్పారని అనుకోకుండా మనం కూడా గ్రహించుకుని మనం కూడా ఆచరణలో పెడితే చాలా మంచిది. ఇంకొకరికి చెప్పడం అంటే ప్రతివాడు వ్యాసుడు, పరాశరుడే. అనుష్ఠానంలోకి తెచ్చుకోవాల్సి వస్తే తాను చెప్పిన విషయాన్ని తాను ఆచరణలో పెట్టడానికి మనిషికి ధైర్యం కావాలి, దానికి దీక్ష ఉండాలి. అది ఉన్నవాడు తప్ప దానిని ఆచరణలో పెట్టలేడు. అలా ఆచరణలో పెట్టగలిగిన వాడు ధన్యుడు. ధన్యత్వం పొందేది ఆచరణ చేతనే కానీ నోటి మాట చేత కాదు. కాబట్టి మనం ఈ 3 ఉపేక్షించకూడదు. కాబట్టి శత్రువులందరినీ చంపేస్తాము. నీ ప్రధాన శత్రువు శ్రీ మహావిష్ణువు. గతంలో నీవు కాలనేమిగా ఉండగా నిన్ను సంహరించాడు. నీకొక రహస్యం చెబుతున్నాము, విను. ఇప్పటికి కూడా పిల్లవాని రూపంలో వచ్చి నిన్ను ఎవరు చంపుతారో తెలుసా? విష్ణువే చంపుతాడు. విష్ణువు మూలమును తీసివేయాలి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో దానిని తీసివేయాలి. విష్ణువు ఎక్కడ ఉంటాడు? ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారో, ఎవరు జపం చేస్తున్నారో, ఎవరు ఈశ్వరుని నమ్ముతున్నారో, ఎవరు ప్రశాంతంగా ఉంటున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో, అగ్నికార్యం చేస్తున్నారో, ఎవరు వేదం చదువుకుంటున్నారో, ఎక్కడ ఆవులు ఉన్నాయో, ఎక్కడ దూడలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హోమములు జరుగుతున్నాయో వీటన్నిటినీ నాశనం చేసేస్తే విష్ణువు అనేవాడు లేకుండా పోతాడు. అప్పుడు ఇంకా మనకు శత్రువు ఉండడు. అందుకని వీటన్నిటినీ నాశనం చేసేస్తాం, మాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నారు. మంత్రులు అలాంటి వాళ్ళు అయినప్పుడు రాజుకి ఇంకా మంచితనం ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు రాజు కూడా మంచివాడు కాదు, మంత్రులు కూడా అలాంటి వాడే. ఇక రాజ్యాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు పిల్లలని చంపడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ పాపములకు అసలు అంతు లేదు. ఎంత స్థితికి వెళ్ళిపోతున్నాడో చూడండి. రాక్షసత్వం పుట్టుక యందు లేదండి. కంసుడు పుట్టుక చేత ఇంత రాక్షసుడు కాదు. మనిషికి రాక్షసత్వం అంగీకరించవలసిన సత్యమును అంగీకరించలేకపోవడం వలన వస్తుంది. సత్యాన్ని అంగీకరిస్తే దైవత్వం వస్తుంది. చేసిన తప్పుని సమర్థించుకోవడం మొదలు పెడితే వ్యక్తిలో నుండి రాక్షసత్వం పెరగడం మొదలవుతుంది. ఇదే అక్కడ జరిగింది. ఇప్పుడు విష్ణువును సంహరిస్తున్నాననే విషయాన్ని అడ్డుపెట్టుకుని తపస్సు చేసే వాళ్ళతో మొదలుపెట్టి పసిపిల్లలు సత్యము, ధర్మము, ద్యుతి, దునము, శాంతి వీటన్నిటినీ నాశనం చేయడానికి ఒడిగట్టాడు. ఇలాంటి స్థానములు ఏవి ఉన్నాయో అలాంటి వాటిని వెతికి రాక్షసులు చంపేస్తున్నారు. యజ్ఞములు చేస్తున్న వారిని, యజ్ఞములను ప్రోత్సహించే వారిని చంపేస్తున్నారు. వేదములను నిరసించేవాళ్ళు, భగవంతుని ద్వేషించేవాళ్ళు, యజ్ఞ యాగాది క్రతువులను ధ్వంసం చేసేవాళ్ళు పెరుగుతున్నారు. ఈశ్వర ఆరాధన చేసేవాళ్ళు నశించిపోతున్నారు. ఇలా చేయడం వలన కంసునికి తాను అంతరించవలసిన కాలం దాపరిస్తూ ఉంది.
పాపం బాగా జరిగితే తప్ప ఈశ్వరుడు సంహరించుడు. ఆయన చూస్తాడు. పాపం పండిపోతే ఇంకా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకపోతే అప్పుడు తీసేస్తాడు. రావణాసురుడికి ఏమైందండి? సీతమ్మ తల్లిని అనుకోడని మాటలు రోజూ వచ్చి అంటూ ఉంటే పాపాన్ని పెంచేసుకుంటూ అలాగే హతుడైపోయాడు కదా. ఇక్కడ కంసుడు కూడా అంతే. భగవంతుని నమ్ముకుని సద్బుద్ధితో ప్రవర్తించే మంచివాడిని, గట్టిగా నోరెత్తని వాడిని చేతకానితనంగా భావించి చంపితే తన బలం నశించిపోయింది. దాని వలన కీర్తి నశించిపోతుంది, ఐశ్వర్యం పోతుంది, ధర్మం తప్పిపోతుంది, ఈశ్వరుని ఆగ్రహం చేత అకాల మరణం వచ్చేస్తుంది, క్షేమంగా ఉండే స్థితి పోతుంది. అవన్నీ ఉండాలంటే భగవంతుని నమ్మిన వాళ్ళతో మర్యాదగా ఉండడం నేర్చుకోవాలి. భగవంతుడిని నమ్మిన వాడి పట్ల అమర్యాదతో ప్రవర్తిస్తే నీవు వెంటనే ఈశ్వరుని ఆగ్రహానికి గురైపోతావు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈశ్వరుడు తన పట్ల అపచారం చేసిన వాళ్ళనైనా ఉపేక్షిస్తాడేమో కానీ తనను నమ్మిన వాళ్ళ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే ఉత్తర క్షణం ఈశ్వరుడు బుద్ధి చెప్పేస్తాడు. అందుకని ఈశ్వర భక్తుల జోలికి వెళ్ళకూడదు. పోతన గారు తీర్పు చెప్పేస్తున్నారు చూడండి. అంత ఖచ్చితంగా చెప్పారు అంటే అది తప్పకుండా జరిగి తీరుతుందన్నమాట. ఇక్కడ నందవ్రజంలో కృష్ణ భగవానుడు పెరుగుతున్నాడు. ఆయన అసలు జన్మించవలసిన అవసరం లేనివాడు. అజాయమానో బహుజా విజాయితే అని వేదం అంటోంది. జన్మించవలసిన అవసరం లేనివాడు అనేకములైన జన్మములను పొందుతున్నాడు. భక్తుల పట్ల పొంగిపోయి ఆయన ఈ పని చేస్తాడు. అసలు జన్మ ఎత్తవలసిన అవసరం లేనివాడు జన్మను స్వీకరించినప్పుడు పశువులను కాసేవారి ఇంట్లో పుట్టాడు. ఆయనకు ఏ కర్మ లేదు, తాను చేసే పని అన్నది ఏదీ లేదు. కర్మ అంటే ఇక్కడ పని. అటువంటి వాడికి జాతకర్మ చేస్తున్నారు. నామకరణం చేయడం, అన్నప్రాసన చేయడం వంటివన్నీ ఆయనకు చేస్తున్నారు. ఆయన కన్నా ముందు ఉన్నవాడు ఎవడూ లేడు, ఆయన తర్వాత ఉండేవాడు లేడు. కాబట్టి ఆయన ఎప్పుడూ తల్లిపాలు తాగి ఎరగడు. అటువంటి వాడు ఈవేళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకుని యశోదాదేవి చన్నుల నుండి స్రవించిన పాలు తాగుతున్నాడు. పరబ్రహ్మము అనుగ్రహం ఎంత ఆశ్చర్యం! ఆ యశోద ఎంత పుణ్యం చేసుకుందో కదా. ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా ఆ యశోదను చూడాలనుకుంటే వెంకటాచలంలో వెంకటరమణుని సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా అందుతున్నది లేనిది చూస్తూ వకుళామాతగా కూర్చుంది. ఆయనకు హాని తెలియదు, వృద్ధి తెలియదు. ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం, పెరగడం, తరగడం ఇలాంటివి ఆయనకు ఉండవు. అలాంటి వాడు ఆశ్చర్యంగా అమ్మఒడిలో రోజురోజుకీ పెరుగుతున్నాడు. ఇది ఎంత విచిత్రమైన విషయం చూడండి. ఎంత తపస్సు చేసినా చూడ్డానికి వీలుగాని మూర్తి ఇవాళ ఏమీ చేతగాని గోపకాంతల ఇళ్లలో పెరిగి పెద్దవాడై ఆడుకుంటున్నాడు. నందవ్రజంలో కనబడ్డ ప్రతి ఇంట్లోకి వెళ్ళి వారు నైవేద్యం పెట్టనవసరం లేకుండా తానే అడిగి తినేశాడు. ప్రత్యక్ష కైంకర్యం. ఎంత అదృష్టం! ఎంత చదువుకున్నా బ్రహ్మం ఎలా ఉంటుంది అని అడిగితే చెప్పడం కుదరదు. మనస్సు, వాక్కు ఇంకా మేము పరబ్రహ్మం గురించి చెప్పలేము అని ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మం ఉంది. అటువంటి పరబ్రహ్మం గురించి ఏ చదువు చెప్పలేదో ఆ పరబ్రహ్మం ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇది పరమాత్మ కారుణ్యం. ఏదైనా ఈశ్వరానుగ్రహంలో నుండే వస్తుంది. ఒకానొక రోజున కంసుని వసున పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఆవిడ బాలఘాతకి. ఆవిడ శిశువులను చంపగలదు. శిశువులు ఎక్కడ ఉన్నా తొందరగా పసిగెట్టగలదు. ఆవిడ కామరూపిణి. రూపం మార్చుకుంటుంది. మార్చుకుని భవనమునందు ప్రవేశించింది. ఆమె శిశువులను చాలా గమ్మత్తగా చంపుతుంది. చంపుతున్నప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. విషమును పాలలా ఇస్తుంది. పాలు ఇచ్చినట్టు ఇస్తుంది, విషాన్ని ఇస్తుంది. పాలు అని అనుకుంటారు కానీ అవి పాలు కాదు, విషం. అటువంటి పాలు తాగి శిశువులు మరణిస్తారు. అది ఆవిడకు ఉన్న శక్తి. ఆమె చంపేదానిలా కనబడదు, పెంచేదానిలా కనబడుతుంది. ఇప్పుడు ఆవిడ వచ్చింది. చక్కటి మేలుముసుగు ఒకటి వేసుకుంది. కామరూపిణి. మంచి పట్టుబట్ట కట్టుకుంది. ఒంటి నిండా బంగారు ఆభరణాలు పెట్టుకుంది. కొప్పులో చక్కటి మల్లెపువ్వులు పెట్టుకుంది. ఆ మల్లెపువ్వులను చూసి వాటి సువాసనలకు వాటిలో ఉన్న మధువును కోసమని తుమ్మెదలు వెనకాతల వస్తున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళగజ్జలు గల్లుగల్లుమని మోగుతుండగా ఆమె నడిచి వస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ వృద్ధిలోకి తీసుకురావడానికి లక్ష్మీదేవి వచ్చిందేమోనని ఎంతో ఆనందంగా ఉన్నదని అనుకుంటున్నారు. ఆమె ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఆమె ఆకాశం నుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో ఉన్న కృష్ణ పరమాత్మను కనిపెట్టింది. లోపలికి ఊయల దగ్గరకు వెళ్ళింది. నివురుగప్పిన నిప్పును ముట్టుకుంటే కాలుస్తుంది. అలా ఏమీ చేతకాని వానిలా పసిపిల్లవాడిలా ఏ అవతారంను సిద్ధింప చేసుకోవడానికి కృష్ణుడిగా వచ్చాడో అలా ఇంకా రాక్షస సంహారానికి బోణీ కొట్టడానికి పడుకున్న కృష్ణుడిని చూసింది. ఆయన రాక్షస సంహారం చేయడానికి రెడీగా ఉన్నారు కదండి. అందుకని ఆవిడని చంపడానికి కృష్ణుడు సిద్ధంగా ఉన్నవాడిని చూసింది.
పరవంకము దగ్గరకు చేరింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుని దగ్గరికి చేరింది. ఆమె రాశీభూతమైన పిల్లవాని సౌందర్యం చూసి ఒక మాట అంది. నేను సహజంగా రాక్షసుని, చాలా వికృతంగా ఉంటాను. కానీ ఇప్పుడు నా రూపమును మరుగుపరిచి చాలా అందమైన ఆడదానిగా వచ్చాను అని అనుకుంది. ఈవిడ ఇలా వచ్చి కృష్ణుని దగ్గరగా చూసి అతనిని ఎత్తుకుని ఏం చేసింది, ఏ రకంగా ఆవిడ పాలు ఇచ్చింది, దానికి కృష్ణుడు ఏం చేశాడు అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.